వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీరు గతంలో కూడా విక్రమ బేతాళ కథలు చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. కొంతమంది కూడా కామెంట్స్ రూపంలో చెప్తున్నారనమాట, అడుగుతున్నారు ఇంకొంచెం చెప్పండి అనేసి. సో ఈరోజు ఇంకొక విక్రమ బేతాళ కథ చెప్పుకుందామండి. విక్రమ బేతాళ కథ అంటే అదే పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టెక్కాడు. చెట్టెక్కి శవాన్ని భుజాన్ని వేసుకున్నాడు, దిగాడు, నడుస్తున్నాడు. అంటే బయటికి వెళ్ళే మార్గానికి నడుస్తున్నాడు. శవాన్ని ఆశ్రయించుకున్న బేతాళుడు, రాజా నీకు మార్గాయాసం తెలియకుండా నీకు కథ చెప్తానని కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక ఊళ్ళోనట ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు, ధనగుప్తుడు, సోమగుప్తుడు ఇద్దరు. అయితే వీళ్ళిద్దరు ఏంటంటే చాలా కాలం కలిసి రకరకాల వ్యాపారాలు చేశారు. వ్యాపారాలు చేసిన తర్వాత కొంతకాలానికి బాగా సంపాదించుకుని, అప్పట్లో వ్యాపారం అంటే ఓడల మీద వెళ్తాం, ఇంకో దేశానికి వెళ్ళి ఇంకో ద్వీపానికి వెళ్ళి సంపాదించుకొచ్చారు. సంపాదించుకొస్తే ఈ ధనగుప్తుడు, సోమగుప్తుడు ఇద్దరు బాగా సంపాదించుకున్నారు. సంపాదించుకున్న తర్వాత ఏమైంది, ఎవరి ఇళ్లల్లో వాళ్ళు స్థిరపడ్డారు. స్థిరపడితే ఈ ధనగుప్తుడు చాలా మంచివాడు. అతను ఏం చేశాడంటే ఇక్కడికి వచ్చాక తెచ్చుకున్న డబ్బుతోటి ఇక్కడ కూడా చిన్న వ్యాపారం మొదలు పెట్టుకుని ఇళ్ళు, వాకిళ్ళు, తోటలు, దొడ్లు, పొలము, పుట్రా కొనుక్కున్నాడు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు సంతానం కలిగారు. బుద్ధిగా కాపురం చేసుకుంటూ ఇల్లు వాకిలి చూసుకునేవాడు. అయితే ఈ సోమగుప్తుడు తాగుబోతైపోయాడు. అతను తన డబ్బుని ఇష్టారాజ్యంగా విలాసాలకి ఖర్చు పెట్టాడు. సంసారం లేదు. సంసారం లేక బాగా తాగుబోతానానికి అలవాటు పడి, విలాసాలకి అలవాటు పడి సంపద అంతా పాడు చేసుకున్నాడట. ఈ పాడు చేసుకున్న ఈ సోమగుప్తుడు ఒకసారి ఏం చేశాడంటే బాగా మొత్తం ఆఖరి రూపాయి కూడా, ఆఖరి చిలుకాని కూడా లేకుండా అయిపోయాక ఈ ధనగుప్తుడు ఇంటికి వచ్చాడట. ధనగుప్తుడు మంచివాడు కదా, అయ్యో నువ్వేమిట్రా ఇలా అయిపోయావు, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు, నువ్వు నా దగ్గరే ఉండిపో, నేను నీకు ఏదైనా కొంత ధన సహాయం చేస్తాను, కొంత వ్యాపారం చేసుకుందుగానని బాగా బతిమలాడి ఆ రోజు తన దగ్గరే ఉంచుకున్నాడు. అన్నం పెట్టాడు, స్నానాలు బాణానికి ఏర్పాటు చేశాడు, శుభ్రమైన బట్టలు ఇచ్చాడు, భోజనం పెట్టించాడు. చక్కగా మంచి పక్కేసి పడుకో, రేపొద్దున నీకేం వ్యాపారం పెట్టాలో ఆలోచిద్దాం, నువ్వు నా దగ్గరే ఉందు కానీ, లేదా నేను నీకు డబ్బిస్తాను, నువ్వే వ్యాపారం చేసుకుందు కానీ స్నేహితుడు చెప్పవలసిన అన్ని రకాల ఉచితమైన మాటల్ని చెప్పాడు. అయితే ఈ సోమగుప్తుడు రాత్రి పడుకున్నాక ఏమనిపించిందంటే, ఇదేమిటి, వీడు నేను కలిసే కదా మొదలుపెట్టాం, ఇప్పుడు వీడు ఇంతకా ఎలా సంపాదించాడు, నేను ఇట్లా అయిపోయానేమిటి, వీడు ఇస్తే సహాయం తీసుకోవటం ఏమిటి, నేను అసలు మొదట బిజినెస్ పెడదామని ఐడియా ఇచ్చిందే నేను, బిజినెస్ చేద్దాం, వ్యాపారం చేయాలన్న ఆలోచనే నేను పుట్టించాను వీడికి, నా వల్ల ఆలోచించి నా వల్ల స్థిరపడి ఇప్పుడు నాకు సహాయం చేసేంత గొప్ప అయిపోయాడా వీడు అని ఒక రకమైన ఏంటంటే తాగుబోతనం వల్ల యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కోల్పోయాడు అతను. ఏం చేశాడు, ఇతను ఒక పక్క గదుల్లోనే పడుకున్నారు. తెల్లవారుజామున లేచి ఈ ధనగుప్తుడిని ఒక కర్ర పెట్టి చావచిత కొట్టేశాడు, లేవనీయకుండా కొట్టాడు. అయ్యో రామా. కొట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. తెల్లవారాక వెళ్ళి, అయ్యా నా పేరు సోమగుప్తుడు, ధనగుప్తుడు అనే నా స్నేహితుడు, మేమిద్దరం కలిసి సంపాదించుకున్నాం, నా డబ్బంతా ధనగుప్తుడు కొట్టేశాడు, అక్కడి నుంచి వాడు ఉంటున్న ఇల్లు కూడా నాదేనండి, నన్ను చాలా దురన్యాయం చేసేశాడు, నా డబ్బులు నాకు ఇప్పించండి, వాడిని ఎలాగైనా శిక్షించి ఏలినవారు అని మొరబెట్టుకున్నాడు. మొరబెట్టుకునేసరికల్లా ఏమైంది, ఆ ధనగుప్తుడిని తీసుకొస్తే వాడు నేల మీద పడిపోయి దెబ్బలు తిని ఎలాగో ఉన్నవాడు ఈ రక్షక భటుల సాయంతో ఎట్లా కొట్లా వచ్చాడు ఇక్కడికి. సరే మర్నాడు ఒకరోజు గడిచింది, వాడిని తేవాలి కదా వేరే ఊరు నుంచి, పక్క ఊరు నుంచి, ఈ తేవడము మళ్ళీ రాజుగారు సభ తీర్చడానికి ఒక పూట గడిచింది. మరుసటి రోజున చాలామంది దొంగల్ని వీళ్ళని అందరినీ ఇలాగ దోపిడిగాళ్ళని వీళ్ళని అంటే న్యాయం కోసం వచ్చిన వాళ్ళని అందరినీ ఒక గ్రూప్గా చేసి రాజాస్థానంలో ప్రవేశపెడితే సోమగుప్తుడు అభియోగం ఏమిటంటే, వాడు ఉంటున్న ఇల్లు నాది, ఆ డబ్బు నాది, అన్నీ నావే, వీడే నన్ను మోసం చేశాడు, నన్ను కొట్టాడు అని చెప్తే రాజు ఏం చేశాడు, ఏరా ధనగుప్త ఏమిట్రా నీ సంగతి అంటే, పాపం ధనగుప్తుడు ఏమనుకుంటే, వీడికి తాగుబోతనంతో వీడి బుర్ర పనిచేయట్లేదు, జ్ఞానం పోయింది వీడికి, పోనీలే వీడిని ఇలాగే అనుకొని వాడైనా బాగుపడతాడు అనుకుని, అవును ప్రభు నిజమే అని చెప్పాడు. చెప్పేసరికల్లా నువ్వు నేరాన్ని అంగీకరిస్తున్నావా అని అడిగితే అంగీకరిస్తున్నానన్నాడు. అంగీకరిస్తున్నానని ఒప్పుకునేసరికల్లా ఈ రాజుగారు ఏం చేశారు, ఈ ధనగుప్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష వేసేశారు. వేసేస్తే అక్కడ ఒక గుంపుగా బోళ్ళంతమంది దొంగలు ఉన్నారు కదా, వీళ్ళతో పాటు తప్పిన వాళ్ళల్లో ఒకడు పక్క నవ్వేసరికల్లా రాజుగారు, ఏంట్రా ఎందుకు నవ్వుతున్నావు అని అడిగేసరికల్లా, అది కాదు ప్రభు, మీరు చెప్పిన న్యాయం చూస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు.
అనేసరికి అలా రాజు వాడిని దగ్గరికి రప్పించి, నీకు ఇందులో నవ్వడానికి ఏముంది, ఒకడు మోసం చేశాడు, రెండో వాడు మోసపోయాడు, మోసం చేసిన వాడు నేను చేశానని ఒప్పుకుంటున్నాడు, అందుకు శిక్ష అంటే వేశాను. అందుకు శిక్ష వేశాం అంటే వాడన్నాడు, మీరు మాటలేనా మనుషుల్ని చూడరా, వాడేమో శుభ్రంగా ఉన్నాడు, తాగుబోతానంతో తూలిపోతున్నాడు, వీడేమో దెబ్బలు తిన్నవాడు ఎట్లా కొడతాడు, వీడు కొడితే వాడికి కదా దెబ్బలు తగలాలి, వీడికే దెబ్బలు ఎలా తగిలినాయి, దెబ్బలు కొట్టిన వాడికే దెబ్బలు తగులుతాయి ఆ లోకంలో, పైగా వీడు శుభ్రంగా తిని హాయిగా కంటి నిండా నిద్రపోయి ఆరోగ్యంగా ఉన్నవాడు కాబట్టి దెబ్బలు తట్టుకున్నాడు, దెబ్బలు తిన్నట్టు కనపడుతోంది కానీ బాగున్నాడు వీడు, ఎందుకంటే వీడికి హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి, వాడు తాగుబోతువాడు, వాడు నుంచుంటేనే వాడు మన పక్కన నుంచుంటేనే వాసన వస్తుంది, మనిషి దుర్బలంగా ఉన్నాడు, దెబ్బలు తింటే వాడు అసలు బతుకుంటాడా, మీరు సిచ్యువేషన్ని చూడలేదు, గట్టిగా మీరు ఇలా చెప్పారంటే రాజు అన్నాడు, అదేంటి మరి వాడు ఒప్పుకున్నాడు కదా అన్నాడు, ఒప్పుకున్నాడంటే ఒక పని చేయండి, సోమదత్తుడిని మీ దగ్గర అట్టి పెట్టుకోండి, ఇవాళ సోమగుప్తుని మీ దగ్గర అట్టి పెట్టుకోండి, వాడికి దగ్గరలో వీడు కనపడేలాగా ఈ ధనగుప్తుడు కనపడేలాగా ఏర్పాటు చేయండి, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు. సరే రాజుగారు ఏమన్నాడు ఈ సోమగుప్తుని, ఒరే నాయన నువ్వు నీ స్నేహితుడి వల్ల చాలా మోసపోయావు, ఈ రాత్రికి మా రాజస్థానంలో విశ్రాంతి తీసుకో, రేపు వాడి డబ్బు దశకంతో పాటు నీ కొంత బహుమానం, ఇలా దొంగను పట్టించినందుకు బహుమానం కూడా ఇస్తాము, రేపు పొద్దున పట్టుకెళ్ళదు కానీ అని చెప్పేసి వాడిని ఒక గదిలోకి ప్రవేశపెట్టారు పడుకోమని, వాడికి ఆహారం ఇచ్చారు, రాజోచితమైన భోజనం చేశాడు, తర్వాత ఏమో చక్కా పక్కేసుకుని పడుకున్నాడు. పడుకుంటే అక్కడ ఉన్న ఒక కిటికీలోంచి ఈ ధనగుప్తుని కనపడేలాగా ఏర్పరిచారు, ధనగుప్తుడి చేతులకు సంఖ్యలు ఉన్నాయి, వాడు అటు ఇటు తిరుగుతూ కనపడేసరికల్లా వీడేం చేశాడంటే లేచెళ్ళి, ఎరా నీకు బాగా శాస్తి అయిందా, నాకు సహాయం చేస్తానన్నావు, నీకు రోగం కుదిర్చాను చూసావా అనేసరికల్లా వాడు అతి మంచితనంతో వీడి మానసిక స్థితికి ఇప్పుడు ఇంత జరిగినా ఇలాంటి తన వల్ల స్నేహితుడికి యావజ్జీవ శిక్ష పడిందన్న ఆలోచన కూడా లేకుండా, అంటే వాడికి జ్ఞానం నశించిపోయింది, బుద్ధి నశించిపోయిందని జాలిపడి ఏమన్నాడంటే, పోన్లేరా నేను ఎక్కడుంటే ఏముంది, నువ్వైనా సుఖపడు, నువ్వైనా హాయిగా ఉండు, నా ఆస్తి నా స్వాస్తి తీసుకో, రాజుగారు ఏదో బహుమతి ఇస్తానంటే అది కూడా తీసుకుని సంతోషంగా ఉండమన్నాడు. అనగానే వెంటనే సైనికులు రాజుగారు ప్రవేశించి ఈ సోమగుప్తుని పట్టేసుకున్నారు, సోమగుప్తుని పట్టుకుని వాడికి ఉరిశిక్ష విధించారు. ఓహో. అక్కడి నుంచి ధనగుప్తుడికి యావజ్జీవ కారాగార శిక్ష అలాగే ఉంచారు, యావజ్జీవ కారాగార శిక్ష నుంచి అతన్ని వదిలిపెట్టలే, దొంగని మాత్రం బయటికి తీసుకొచ్చి నువ్వు ఇంకా దొంగతనం చేయొద్దు, బాగా చదువుకుంటే ఏదైనా చదువుకుంటే మేము ఆస్థానంలో పెట్టుకుంటామని దొంగనికి మాత్రం ఉద్యోగం ఇచ్చి తమ దగ్గర పెట్టుకున్నారు. ఈ కథ చెప్పాడు బేతాళుడు. చెప్పిన తర్వాత రాజుని అడిగాడు, రాజా ఎందుకు సోమగుప్తుణ్ణి శిక్షించాడు, ధనగుప్తుణ్ణి ఎందుకు వదిలిపెట్టలేదు, ఎందుకు దొంగని తన దగ్గర పెట్టుకున్నాడు, ఈ 3 ప్రశ్నలకి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అని అడిగాడు. రాజుకి ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం అర్థమైపోయింది విక్రమార్కుడికి. ఏం చెప్పాడంటే, సోమగుప్తుణ్ణి చిన్న శిక్షతోటి వదిలిపెట్టిన వాడు ఇప్పటికే దుర్వ్యసనాల పాలై ఉన్నాడు, వాడు ఎప్పటికీ మంచిగా మారలేడు, స్నేహితుడు తన వల్లే తన కోసమనే నేరాన్ని ఒప్పుకున్నాడని తెలిసినా స్నేహితుడి మీద వాడికి ఆపేక్ష అంటే వాడికి మానవత్వం నశించిపోయింది, అలాంటి వాడిని బతికించి ఉంచకూడదు, అందుకని వాడికి ఉరిశిక్ష చేశారు, వాడు మరణించాడు. ఈ యావజ్జీవ కారాగార శిక్ష ఎందుకు పడింది ధనగుప్తుడికి, వాడు మంచివాడు, ఆ సొమ్మంతా వాడు స్వార్జితమే అయినా కూడా ఒకడు నేరాన్ని ఆరోపిస్తే దాన్ని తన మీద ఉంచుకుని రాజుని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేశాడు, పక్కదోవ పట్టించేశాడు రాజుని, అంటే స్నేహం కోసమో మంచితనం కోసమో తప్పు చేయడానికి అతను సిద్ధపడతాడనమాట. అలాంటి వాడికి కొంత శిక్ష వేసి అతి మంచితనాన్ని వాడికి తగ్గించాలి, అందుకని ధనగుప్తుడికి శిక్ష ఉంచారు. ఇక దొంగ వాడు అత్యంత తెలివైనవాడు, తనకి శిక్ష పడబోతోందని తెలిసినా కూడా రాజు ముందు సాహసంగా మాట్లాడాడు కాబట్టి ఇలాంటి సాహసికి వాడికి వలసినవి గనక ఇస్తే వాడు రాజ్యానికి ఉపయోగపడతాడన్న ఆలోచనతో ఈ దొంగకి కొంత చదువు చెప్పించి తమ ఆస్థానంలోనే ఉంచుకున్నారు. వాడికి ధర్మ సూక్ష్మాలు తెలుసు, వాడు తెలివైనవాడు, అందుకని వాడికి ఉద్యోగం ఇచ్చారు అని విక్రమార్కుడు చెప్పంగానే మన భేతాళుడు పక్కపక్క అనేవాడు, రాజా మౌనభంగం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని వెనక్కి వెళ్ళిపోయాడు, శవంతో సహా మళ్ళీ చెట్టెక్కేశాడు. రాజుగారు ఏం చేస్తాడు, పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి తిరిగి శ్మశానం లోపలికి నడవటం మొదలుపెట్టాడు. ఈ కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చెప్తా కూడా.
రైట్, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.